Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. ఆల్రెడీ ఓటింగ్ అనాలిసిస్లో లీస్ట్లో ఉన్న శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష, రాము రాథోడ్కి కొంచెం తక్కువే అనిపిస్తుంది ఎలిమినేషన్ గురించి. బట్ శ్రీనివాస్ సాయి అండ్ రమ్య మోక్ష గురించి మాత్రం స్ట్రాంగ్ బజ్ ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్, అండ్ రమ్య మోక్షకే ఎక్కువ. బికాస్ తనేమి ఎలాంటి పాజిటివ్ ఎన్వైరన్మెంట్, పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేయలేదు. తనకి గేమ్స్ ఆడటానికి కూడా అంత ఎక్కువ స్కోప్ అయితే రాలేదు. అండ్ నామినేషన్స్లో తను తన పవర్ ఏంటో, తన క్యాపబిలిటీ ఏంటో, తన స్ట్రెంగ్త్ ఏంటో చూపించాలనుకున్నది. బయట అంతా వీక్నెస్ తోటి లోపలికి వచ్చింది, నెగిటివిటీతో లోపలికి వచ్చింది. బట్ లోపలికి వచ్చి తన పాజిటివిటీ, తన స్ట్రెంగ్త్ని డిస్ప్లే చేయాలనుకుంది. అండ్ ఆడియన్స్లోకి తన పాజిటివ్, తన పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళాలనుకుంది. బట్ బ్యాడ్ లక్, అది జరగలేదు. తను వస్తూనే ఏమని టార్గెట్ చేయటం, తనూజాని ఒక రాంగ్ స్టెప్, సేఫ్గా ఆడితేనేమో సేఫ్గా ఆడారన్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫ్రంట్ ఫుట్ ఆడిన వాళ్ళనేమో ఇది చేయాలన్నారు. సో ఎలా ఆడినా రిస్కే ఉంది. ఒక ఫ్యాన్ బేస్తో వచ్చిన వాళ్ళే ముందుకు వెళ్తారు, కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఆడియన్స్లోకి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక పాజిటివ్ దాంట్లోకి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అనిపిస్తుంది. ఫ్యాన్ బేస్ లేకపోతే, పిఆర్ లేకపోతే, ఓటింగ్లో లేకపోతే మనము మాత్రం పైకి రాలేమని చెప్పడానికి ఎన్నోసార్లు ఇది జరుగుతుంది, రిపీట్ అవుతూనే ఉంది మళ్ళీ. అండ్ పాపం ముగ్గురు ఆడపిల్లలు తప్పు చేసింది, వాళ్ళ అక్క అయితే ఇక్కడ బలైంది, చెల్లైపోయింది. సో ఎవరు చేసినా లైక్ పికిల్స్ అన్న దానిలోకి వీళ్ళ ముగ్గురు వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు రమ్య మోక్ష ఇద్దరు సెలబ్రిటీగా వచ్చినా కానీ కామనర్ లాగే ఉంది. తనకి ఎలాంటి ఎక్కువ ఏమీ లేదు, ఉన్నా కానీ ఒక నెగిటివ్ దాంతో ఆమె ఇదైపోయింది. బట్ ఆమెకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి, వాయిస్ ఉంది, తను స్ట్రాంగ్గా డిఫెండ్ చేయగలదు, తన పాయింట్పై తను స్టాండ్ చేయగలదు, ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది, ఆడగలదు. బట్ మీ ఒపీనియన్ తెలియచేయండి. ఇది రైట్ డెసిషన్? ఐ థింక్ చాలామంది వాళ్ళ ఒపీనియన్ చెప్తారు ఇది రైట్ డెసిషనే. డెఫినెట్లీ ఆమె హౌస్లో ఉండటం ఎవరికి కూడా ఆడియన్స్లో చాలామందికి అంత నచ్చట్లేదు. తను స్ట్రాంగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్.